రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికినట్లు అయిందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించడం ద్వారా దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో ఈ మేరకు మాట్లాడారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. మన మిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రుడుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ చదివిన వారు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేలా ఈ సేవలు ఉండడం అభినందనీయమన్నారు. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, పారదర్శకత, సుపరిపాలన, అవినీతి నియంత్రణలో ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వారికి న్యాయబద్ధంగా సేవలు అందుతాయన్నారు. అధికారంలో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలకు వేగంగా సేవలు లభిస్తాయన్నారు. దేశంలోని ఒక ఆదర్శం అధ్యక్ష. మన మిత్ర ఈరోజు 400 రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష. ఒక ఫ్రెండ్లీ యూజర్. అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది అధ్యక్ష. దీనివలన చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎక్కడన్నా ఒకరు 1%, 2% లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు జనరల్గా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు. కానీ దీంట్లో ఆ 1%, 2% కూడా అవినీతి జరగకుండా, డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల మంచి సుపరిపాలన, పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే టైమ్లీ సర్వీస్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్ గా లబ్ధిదారులకి అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష. అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, పేపర్లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష. ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష. ఇది 400 సేవలు, ఫస్ట్ 160తో స్టార్ట్ చేసిన ఈరోజు 400 సేవలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. నేను సభ ద్వారా కొన్ని సలహాలు, లబ్ధిదారుల నుండి కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీ 6 months క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్లెస్ అధ్యక్ష. ఒకసారి క్యాస్ట్ 6 నెలలకు ఒకసారి మారేది కాదు అధ్యక్ష. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన అధ్యక్ష. అట్లాగే సర్వర్స్ కొన్ని చోట్ల స్లోగా ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సర్వర్ స్పీడ్ పెంచితే దానివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలాగే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అధ్యక్ష. ఆ పేమెంట్ దగ్గర కొంచెం స్లో అవుతుంది. అక్కడ కొంచెం స్పీడ్ పెంచినట్టయితే కొంచెం ఫ్రెండ్లీ యూజర్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లాగే ఆధార్కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష. ఫోన్ నంబర్, ఆధార్. ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ లింక్ ఉన్నటువంటి ఫోన్ నంబరు, అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్టు అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష 21 రోజుల్లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు. లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. దానివల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి 21 రోజు లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్. దాన్ని కనీసం ఒక 2 నెలలు, బిడ్డ పుట్టినాక ఒక 2 నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను అధ్యక్ష. అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఒక అవేర్నెస్, గ్రామాల్లో అవేర్నెస్ సదస్సులు పెడితే